కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రాజ్ కుమార్ ఫ్యామిలీ, సుదీప్, దర్శన్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్ లాంటి పేర్లు ముందుండేవి. ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా న్యూస్లో యష్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మరి మిగతా స్టార్ హీరోలు నిజంగానే సైలెంట్ అయ్యారా, లేక సరైన సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా? కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా లెవెల్లో మళ్ళీ సాలిడ్ సౌండ్ చేస్తున్న స్టార్ యష్. KGF 2 తర్వాత దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తీసుకున్నా కూడా ఇప్పుడు టాక్సిక్తో వస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ కూడా యాక్షన్, డార్క్ వరల్డ్, గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్తో అటెన్షన్ గ్రాబ్ చేసింది. ఆగస్టు 26న సినిమా థియేటర్లలోకి రాబోతుంది. అయితే ప్రజెంట్ యష్ పై ఉన్నంత ఫోకస్ మిగతా కన్నడ స్టార్స్ పై ఎందుకు కనిపించడం లేదు? టాక్సిక్ రిలీజ్ విషయంలో చాలాసార్లు వాయిదాలు పడడం, దాదాపు 4 ఏళ్ల వెయిటింగ్ తర్వాత సినిమా రావడం కూడా ఈ హైప్కు కారణమేనా? పైగా 3 గంటల 14 నిమిషాల రన్ టైంతో ఎయిర్ సర్టిఫికేట్ రావడం కూడా చర్చగా మారింది. మరి ఇంత భారీ బజ్ మధ్య యష్ ఈసారి KGF మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడా, లేక భారీ అంచనాలే టాక్సిక్ కు మైనస్ అవుతాయా అనే చర్చ కూడా సినీ వండిట్స్ మధ్య నడుస్తోంది. ఇక కన్నడలో సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ వయస్సు, ఆరోగ్య పరిస్థితుల సవాళ్లు ఉన్న సినిమాల విషయంలో మాత్రం ఆయన స్పీడ్ తగ్గలేదు. పెద్దిలో కీలక పాత్రతో తెలుగులోనూ కనిపించాడు. తమిళంలోకి కూడా అడుగు పెడుతూ కన్నడతో పాటు ఇతర భాషల్లో తన మార్కెట్ను విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యష్ టాక్సిక్ చుట్టూ ఉన్నంత నేషనల్ బజ్ శివన్న సినిమాల చుట్టూ కనిపించకపోవడం మాత్రం ప్రశ్నగా మారింది. అయితే శివన్న దగ్గర కంటెంట్ కు కొదవలేదు. 666, ఆపరేషన్ డ్రీమ్ థియేటర్, జైలర్ 2, బెయిల్, ఉత్తరాఖండ లాంటి ప్రాజెక్టులతో కన్నడ, తమిళ, తెలుగు సినిమాలోనూ కనిపిస్తున్నాడు. అంటే శివన్న సైలెంట్ గా లేడు, కానీ ఆయన సినిమాల ప్రమోషన్, పాన్ ఇండియా రీచ్ మాత్రం యష్ రేంజ్ లో కనిపించడం లేదు. మరి శివరాజ్ కుమార్ తన నెక్స్ట్ మూవీస్ తో మళ్ళీ కన్నడ బాక్స్ ఆఫీస్ పై తన ఇంపాక్ట్ ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి. ఒకప్పుడు శివరాజ్ కుమార్, దర్శన్, కిచ్చా సుదీప్, ఉపేంద్ర లాంటి స్టార్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కన్నడ నుంచి వినిపిస్తున్న పేర్లలో యష్ మీదే ఎక్కువగా హడావిడి కనిపిస్తోంది. మరి మిగతా స్టార్ హీరోలు ఏం చేస్తున్నారు? వాళ్ళ సినిమాలు ఎందుకు అంతగా వార్తల్లో కనిపించడం లేదు? అయితే సైలెంట్ గా ఉన్న ఈ స్టార్స్ చేతులు ఎలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి? మరి వాళ్ళ నెక్స్ట్ మూవీస్ తో మళ్ళీ ఆ బజ్ ను రీక్రియేట్ చేయగలరా? కన్నడలో మాస్ ఫాలోయింగ్ విషయంలో దర్శన్ది సెపరేట్ రేంజ్. కానీ ప్రస్తుతం ఆయన కెరియర్ మాత్రం సినిమాల కంటే చట్టపరమైన వివాదాలతో ఎక్కువగా వార్తల్లో కనిపిస్తోంది. ఆయన తాజా చిత్రం ది డెవిల్ 2025 డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చింది. తాజాగా జూలై 17 నుంచి OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. డబుల్ రోల్లో నటించిన ఈ సినిమా తర్వాత దర్శన్ ప్రాజెక్ట్స్ రాజవీర, మదకరి నాయక, సింధూర లక్ష్మణ అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఎప్పుడొస్తాయన్న క్లారిటీ లేదు. మరో స్టార్ కిచ్చా సుదీప్ మార్క్ తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఏకంగా 4 స్క్రిప్ట్స్ లాక్ చేసినట్టు ప్రకటించాడు. అందులో కీలకమైనది అనూప్ భండారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిల్లా రంగా భాష, ది ఫస్ట్ బ్లడ్. డిస్టోపియన్ ఫ్యూచర్ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ భారీ యాక్షన్ ఫ్యాంటసీ మూవీ షూటింగ్ జూన్లో స్టార్ట్ అయింది. సుదీప్ సైలెంట్ గా ఉన్నాడని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నా అది సినిమాలకు దూరమైన సైలెన్స్ కాదు. ఇప్పుడు వరుస సినిమాలతో మళ్ళీ తన స్పీడ్ పెంచే ప్లాన్ లో ఉన్నాడు. బిల్లారంగా భాషతో పాటు మరో 4 ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టే ఆలోచనలో కూడా ఉన్నాడు. ఇక తనదైన డిఫరెంట్ కథలు, ప్రయోగాలతో గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర కూడా సైలెంట్ గా లేడు. యష్ టాక్సిక్ తో కన్నడ నుంచి పాన్ ఇండియా బజ్ కనిపిస్తుంటే రియల్ స్టార్ ఉపేంద్ర మాత్రం వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాడు. రజనీకాంత్ కూలీలో కలీషాగా కనిపించిన ఉపేంద్ర ఆంధ్ర కింగ్ తాలూకా, శివరాజ్ కుమార్, రాజ్బీ శెట్టిలతో కలిసి చేసిన 45తోనూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రక్త కాశ్మీరా చేశాడు. ఇక ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన UI కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తన మార్కు చూపించింది. ఉపేంద్ర నెక్స్ట్ లైనప్ కూడా ఆసక్తికరంగానే ఉంది. భార్గవ షూటింగ్ ముగింపు దశలో ఉండగా బుద్ధివంత 2 ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. మరోవైపు ఆగస్టు 2026లోనే ప్రారంభమైన నెక్స్ట్ లెవెల్ పాన్ ఇండియా బైలింగ్వాల్ గా తెరకెక్కుతోంది. యష్ టాక్సిక్ చుట్టూ కనిపిస్తున్నంత పాన్ ఇండియా హైప్ లేకపోయినా ఈ స్టార్స్ దగ్గరున్న సినిమాలు మాత్రం తక్కువేం కాదు. హైప్ లో యష్ ముందున్నాడు, కానీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న స్టార్స్ కన్నడలో ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళల్లో ఎవరు మళ్ళీ శాండిల్వుడ్ కి పాన్ ఇండియా పవర్ చూపిస్తారో చూడాలి.